2022కు ముందు పూర్తి స్థాయిలో అధికార ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలాంటి విమర్శనాస్త్రాలు చేసిండ్రు అనేక సందర్భాలలో కూడా ప్రెస్ మీట్ పెడుతూ కాగితాలతో ఎలా రచ్చరచ్చ చేశారో మీరందరూ కూడా చూశారు. దాని తర్వాత 2022లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో చేస్తున్న పరిపాలన కూడా మీరందరూ చూస్తున్నారు. అయితే ఈ పరిపాలనకు సంబంధించి కాస్తిన్ని ఆసక్తికరమైన అంశాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో ఇది ఒక బ్రహ్మాండమైన బ్రహ్మరథం పట్టే అంశమే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక్కొక్కరి కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు ఐదరార్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేదా కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతోపాటుగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇలా నేతలందరినీ కూడా ఆర్డర్ వైజ్గా మీరు అందరూ కూడా చూడండి. ఒక్కొక్కరిని కూడా కేల్కతం దుకాణం బంద్ అంటే ఏదో ఒకమైన ఆరోపణలతోని వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా రాజకీయాన్ని వాళ్ళ యొక్క భవిష్యత్తు రాజకీయాన్ని ఏదో ఒక మరకలు అంటే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇదే సందర్భాలలో కూడా మీరు చూశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి ఓ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భాలలో కూడా నేను కొన్ని లక్షల స్కామ్ లేదా వేల కోట్ల స్కామ్ బయట పెట్టానని ఓ సందర్భంలో చెప్పడం, బట్టి విక్రమార్క గారు తన 40 ఏళ్ల ప్రస్థానంలో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి మరకలు లేకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియ శిష్యుడిగా కొనసాగాను అంటూ కూడా వారు చెప్పే ప్రయత్నం చేయడం, దాంతోపాటు కొండా సురేఖకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ ఓఎస్డీకి సంబంధించిన కేసు ఎంత ఇరకాటంగా మారిందో కూడా చూసాం. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి గారు కంప్లైంట్ ఇచ్చి పూర్తి స్థాయిలో ఆ కేసుకు సంబంధించి సైలెంట్ అయిన పరిస్థితి కూడా చూసాం. ఇక దాంతోపాటు సీతక్కకు సంబంధించి గిరిజన బిడ్డగా పేరు ప్రాచుర్యం సంపాదించుకున్నప్పటికీ కూడా భవిష్యత్తు రాజకీయం క్వశ్చన్ మార్క్గా మార్చేసే పరిస్థితి ఉంది. ఇక దానితో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన పూర్తి స్థాయిలో తన రాజకీయాన్ని నెంబర్ 2 తర్వాత ముఖ్యమంత్రి నేనే అనుకున్న సందర్భంలో కలలను ఆశలు అంటే కలల సౌధాన్ని పూర్తిగా కూల్చివేసి ఆశలు అడియాశలు చేసే పరిస్థితి కూడా ఉంది. ఇక ముఖ్యమంత్రి గారు 62వ ఢిల్లీ ప్రయాణం కట్టిన తర్వాత ఏం జరిగింది? ఏకంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన కీలక నేతలందరి మీద కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రకమైన మరకంటిన పరిస్థితి కూడా చూసాం. ఇదే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో అధికారంలోకి రాడు, ఆయనతో మనకేంది పని అంటూ మల్లికార్జున్ ఖర్గేకు సంబంధించిన మాట్లాడిన వీడియో కూడా వైరల్ అయిన సందర్భాలు చూసాం. ఇక ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో మిగిలింది ఒకే ఒక్కరు. ఆ ఒకే ఒక్కరి కోసం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి తన రాజకీయ భవిష్యత్తును బాహాటంగా తన మునుగోడు ప్రజలతో పంచుకున్నారు. మీరు ఇక్కడ చూసుకోండి, నేను రాష్ట్రాన్ని చూసుకుంటా, ఇస్తే మంత్రి పదవి లేకపోతే నేనే సీఎం. డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అల్టిమేటం జారీ చేసిండు రాజగోపాల్ రెడ్డి. అందరి నేతల్లా ఏదో అవినీతి మరకలో, అందరి నేతల్లా ఏదో కేసులలో ఇరికించడం, అందరి నేతల్లా ఏదో చేద్దామనుకుంటే పొరపాటే. రాజగోపాల్ రెడ్డి ప్రజల మనిషి. ఎందుకంటే నేను చాలా సందర్భాలలో వ్యక్తిగతంగా, దాంతోపాటు పలు సందర్భాలలో కూడా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది ప్రజలు, అన్ని వర్గాలకు సంబంధించిన నేతలు, వాళ్ళని ఆర్థికంగా అనారోగ్య సమస్య వచ్చినా, జాబ్ పరంగా వచ్చినా, చదువు పరంగా వచ్చినా, వృద్ధులైనా, వికలాంగులైనా, ఇల్లైనా, ఆహారమైనా ఏదైనా కూడా క్షణాలలో అందించే ప్రయత్నం చేస్తాడు రాజగోపాల్ రెడ్డి. అయితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో రెబల్గా మారిపోయాడు. సో పూర్తి స్థాయిలో కూడా తన భవిష్యత్తును చాలా స్పష్టంగా చెప్పేసాడు. రెబల్గా అంటే పార్టీకి రెబల్గా కాదు, ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేశాను. సో రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు, రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో రేవంత్ సొంత పార్టీ, నేను పెట్టిన టైటిల్ ఇదే, రేవంత్ రెడ్డి సొంత పార్టీ. బహుశా ఆలోచనలలో ఉన్నారేమో, కాంగ్రెస్ను రాహుల్ని బలహీనపరిచే ప్రయత్నం ఇది కావచ్చు. మరో 10 ఏళ్ళు నేనే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పడం ఏంటి? ఆల్ ఇండియా కాంగ్రెస్ కాస్త రేవంత్ కాంగ్రెస్లా అవుతుంది. చంద్రబాబు డైరెక్షన్లోనే తెలంగాణ ప్రభుత్వ పాలన సాగుతుంది. సీమాంధ్ర కాంట్రాక్టుదారులు, పెట్టుబడిదారుల ఆజమాయిషితోనే రాష్ట్ర పరిపాలన. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇవే నా ప్రాధాన్యతలు. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నేను 10 ఏళ్ళు పదవిలో ఉంటామనేది పార్టీకి నష్టం చేసేదే, ప్రజలు అసహించుకుంటున్నారు అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి 2022లో అధికారంలో ఇస్తే 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలు, ఇవన్నీ ఎన్ని రోజులలో నెరవేరుస్తా అన్నారు?
కేవలం 100 రోజులలో నెరవేరుస్తా అని చెప్పింది ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. 100 రోజులు పోయింది, 200 రోజులు అయిపోయింది, 300 రోజులు అయిపోయింది, 400 రోజులు అయిపోయింది, 500 రోజులు అయిపోయింది, 600 రోజులు అయిపోయింది, 700, 800, 900, 1000 రోజులు కూడా దాటిపోయింది. కానీ 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు అటకెక్కినాయి. హైడ్రాతోనే హైదరాబాద్ మీద విరుచుకుపడిను. మూసీ సుందరీకరణ పేరుతోనే రచ్చరచ్చ. నిరుద్యోగులకు సంబంధించిన ఆశలు అడియాశలు చేసేళ్ళు. ప్రభుత్వానికి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులలో బకాయిలు ఉన్నారంటూ అటు మరోవైపు, ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటూ పదవి విరమణ చెందిన ఉద్యోగులు మరోవైపు, ఇక అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు ఇంకొక వైపు, దాంతోపాటు భూదోపిడి, మంత్రులకు సంబంధించి జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. సో ఇలాంటప్పుడు మళ్ళొకసారి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రజలు స్వాగతిస్తారా అంటే 100% స్వాగతించరు. ఎందుకంటే ప్రజానాయకుడు అంటే ప్రజల్లో పుట్టినప్పుడు ప్రజలకు సంబంధించి అనుక్షణం కూడా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ప్రజానాయకుడైతాడు. కానీ ప్రజలకి ఇబ్బందులు పెట్టే వ్యక్తిని ఎవరు ప్రజలు స్వాగతిస్తారా? లేని సందర్భం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడింది. ఇక సమైక్య రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తీవ్ర నష్టం, అన్యాయం జరిగింది. అందుకే పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు, రాహుల్ గాంధీ ప్రయోజనాలే ముఖ్యం. అదే మార్గంలో వెళ్తున్నాం. ఇలాంటి సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేనే రాజు, నేనే మంత్రి, మరో 10 ఏళ్ల పాటు నేనే సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలు అటు పార్టీని, ఇటు రాహుల్ గాంధీని బలహీనం చేస్తున్నాయి. పైగా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. ఇది తెలంగాణకు, ఇక్కడి ప్రజల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించింది. అందుకే అలాంటి వ్యాఖ్యలు తప్పు అని అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో సీనియర్ నేతల అంతర్గతం, పార్టీకి కలిగించే నష్టం, మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉంటున్న నాయకుల ఆలోచనలపై రాజగోపాల్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్పిన మాటలు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒక్కొక్క అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో తెర మీదకి తీసుకొద్దాం. రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ చెప్పిన వారే సీఎం, పీఎం. కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రాబోయే 10.5 ఏళ్ళు నేనే సీఎం అంటున్నారు. దానికి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడంటే, ఇప్పటికీ 4-5 సార్లు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అది తప్పు. నీకు ఒక్కసారి సీఎంగా అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నెరవేరుస్తూ పరిపాలించాలి. మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే కొత్తగా టీడీపీ నుండి వచ్చి అదృష్టం కలిసి వచ్చి సీఎం అయ్యావు. కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ను పక్కన పెట్టి 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటాను అనడం తప్పు కదా అంటూ కూడా చెప్పిండు. ఇక్కడ విషయం ఏంటంటే, చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డికి సంబంధించి మీరు చూసే ఉంటారు, అనేక సభలలో, సమావేశాలలో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా ఒక హుకుం జారీ చేస్తున్నారు. మీరందరూ కూడా సైలెంట్గా ఉండాలి, నేనే సీఎంగా కొనసాగుతాను, ఈ 5 ఏళ్ళు కాదు మరో 10 ఏళ్ళు కూడా నేనే సీఎంగా కొనసాగుతాను. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగో అధికారంలోకి రాదు, దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని కాపాడేది నేను, కాబట్టి ఖచ్చితంగా నేనే ఉంటానని డైరెక్ట్గా వాళ్ళకి చెప్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏంది? కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంది? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏంది? ఇక్కడి ప్రజలు పూర్తి స్థాయిలో ఏదో ఒక అవకాశం కలిసి వచ్చింది. అది టీడీపీ నుండి ఇందులోకి రావడం, ఈ తెలంగాణలో ఉన్న సోషల్ మీడియా అంటే మాలాంటి వాళ్ళందరం కష్టపడితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు వచ్చింది తప్ప కొత్తగా ఆయన చేసి ధర్నాలు చేసి, రాస్తారోకలు చేసి, లేకపోతే ఫైట్ చేసింది ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి కనబడతలేదు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో హైకమాండ్ను పక్కన పెట్టి, ప్రజలను పక్కన పెట్టి నేనే సీఎం అంటే నిన్ను ప్రజలు ఎట్లా ప్రజలే యాక్సెప్ట్ చేస్తాయి కదా ప్రజానాయకుడు. అందరూ మొత్తం పార్టీ కష్టపడతాయి కదా. నేనే 10 ఏళ్ళు కొనసాగుతా అంటే నేను ఎమ్మెల్యే గెలిస్తే చాలపై వీడెందుకు సీఎం అనుకునేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా. బయట ప్రజలు ఇట్లనే చర్చించుకుంటారు కదా, మీ పార్టీ నేతలు కూడా ఇట్లనే చర్చించుకుంటారు కదా. గదే జరుగుతుంది. అయితే ఇంకొక అంశాన్ని రాజగోపాల్ రెడ్డిని అడిగే ప్రయత్నం చేస్తే, నేనే రాజు, నేనే మంత్రి అంటూ వ్యాఖ్యానించడం పార్టీ పరంగా ఎంతవరకు సరైంది? పార్టీ నేతలందరూ దీనికి మద్దతుగా ఉన్నారా అంటే, దీనికి రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పిండు? ఎవరి మద్దతు లేదు, సెల్ఫ్గా డిక్లరేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీఎంను ఎన్నుకుంటారు, వచ్చే ఎమ్మెల్యేలు అప్పటి సీఎంను ఎన్నుకుంటారు. ఆయన సొంతంగా ఎలా చెప్పుకుంటారు? తప్పు. దీనిపై ఎవరు మాట్లాడడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కొందరు పెద్దల్ని ఈయన కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి నాయకులు వెళ్ళి అక్కడ ఏం చెప్తున్నా కూడా ఆ విషయం అంతా కూడా రేవంత్ రెడ్డికి చెప్పిన ఈనూరి ఏం చెప్పిండంటే, ఇక్కడ నుంచి నాయకులు వెళ్ళి అక్కడ ఏం చెప్పుకున్నా కూడా ఏమైపోతుంది అంటే, పూర్తి స్థాయిలో కూడా చెప్పినట్టుగా
వినండి అని అంటున్నారు. అందుకే సీఎం అయిన తర్వాత రోజు రోజుకు రేవంత్ రెడ్డి బలపడుతున్నారు. ఇలా చేస్తే కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, మల్లికార్జున్ ఖర్గేని, రాహుల్ గాంధీని బలహీనపరుస్తున్నారు. అది అందరికీ నష్టం కలిగిస్తుంది. ఏం లేదు, సెంట్రల్లో ఏదైతే ఢిల్లీ రాజకీయాలు ఉన్నాయో ఆ ఢిల్లీ రాజకీయాలలో జరిగిన ముచ్చట ఏంటంటే, తెలంగాణలో ఎవరు నేతలు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసినా కూడా ఢిల్లీ నేతలు ఏమంటున్నారట అంటే రేవంత్ రెడ్డి చెప్పిందే వినండి అని చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బలంగా తయారైపోతున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఒక సైన్యాన్ని పెట్టుకున్నారు. ఆ సైన్యాన్ని పూర్తి స్థాయిలో తన కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇక్కడ నుండి వారు వెళ్ళి అక్కడ ఏం చెప్పినా కూడా చీమ చిటిక్కు అన్నట్టు రేవంత్ రెడ్డి తెలియడం, దాంతోపాటు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేయడం, రేవంత్ రెడ్డి చెప్పినట్టే వినండి అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టులేదు. ఉన్న రాష్ట్రాలలో కర్ణాటక ఆల్రెడీ డిషం, ఇప్పుడు తెలంగాణ ఆల్రెడీ ప్రజలందరూ కూడా చీతరించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రేపు జరగబోయేది కూడా ఇదే కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. పార్టీ ధిక్కరించినట్టుగా, హైకమాండ్ని ఎదిరించినట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడడంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా? ఇప్పటికే పిసిసి ప్రెసిడెంట్కు ఏఐసిసి ప్రతినిధి మీనాక్షి నటరాజన్కు ఫోన్ చేసి సీఎం చేసిన వ్యాఖ్యలను వివరించాను. పార్టీకి ఇలాంటి వ్యాఖ్యలు మంచి కాదని, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలందరినీ కూడా అవమానించినట్టేనని చెప్పాను. రాహుల్ గాంధీ ఆలోచన మాత్రం నెక్స్ట్ టైం బీసీలకు రావాలని ఉంది. జాతీయ పార్టీలలో ఇలా వ్యవస్థ ఉందని చెప్పాను. రేవంత్ రెడ్డి అలా వ్యాఖ్యలు చేయడం వల్ల మా అందరి గౌరవం లేకుండా పోతుందని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని చెప్పాను. ఆల్ ఇండియా కాంగ్రెస్ కాస్త రేవంత్ కాంగ్రెస్లా అవుతుందని మా వేదనను చెప్పాను. వెంటనే జోక్యం చేసుకొని ఆయన కంట్రోల్లో పెట్టాలని చెప్పాను. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించానని కూడా చెప్పాను. ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, మరోసారి పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలనేది ఆలోచించాలి. కానీ నేనే 10 ఏళ్ళు పదవిలో ఉంటాననేది పార్టీకి నష్టం. ఇక్కడ ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే కేసీఆర్ నియంత పాలన, కుటుంబ పాలన, రాజరికపు పాలన అని ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ ఇప్పుడు నియంతలా మాట్లాడితే ఎలా? త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో ఇటువంటి వ్యక్తులకు, వ్యాఖ్యలకు స్థానం లేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే మాటలవి. కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను, ప్రజాస్వామ్యాన్ని అవమానించే మాటలివి. త్వరలో సోనియా గాంధీకి, మల్లికార్జున్ ఖర్గేకు దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాను అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నిజానికి కూడా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరు, జానారెడ్డి కానీ, షబీర్ అలీ కానీ, దాంతోపాటు మధు యాష్కి కానీ, లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఖండిస్తున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొంగులేటి కానీ, లేదా సీతక్క కానీ, సురేఖ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, శ్రీధర్ బాబు కానీ, సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖండించాలి. కాంగ్రెస్ పార్టీ అనేది మహాసముద్రం. వి హనుమంతరావు కూడా, మహేష్ కుమార్ గౌడ్ కూడా, వీళ్ళందరూ కూడా ఎక్కడికెక్కడ కూడా ఖండించాలి. ఖండించకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళందరికీ ఆల్టర్నేట్ లేదు. ఎందుకంటే ఢిల్లీలో రేవంత్ సైన్యం ఉన్నది. రేవంత్ ఆ పెద్దలను రేవంత్ కంట్రోల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఏమీ చేసేది లేదు. కాబట్టి ఇదే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ లేవనెత్తిలు. అంటే పార్టీకి, హైకమాండ్కు వ్యతిరేక దిశగా రేవంత్ రెడ్డి వెళ్తున్నారా? సొంత పార్టీ ఏమైనా పెడుతున్నారా? ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హడలుగా మారిపోయింది, ఆశ్చర్యంగా మారిపోయింది. నిజంగా చాప కింద నీరులా రేవంత్ రెడ్డి వ్యవహరించే తీరు ఇదే అంటూ కొంతమంది, కొన్ని వర్గాలు వాదిస్తున్నాయి. ఆయన 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండమనండి, కానీ అందుకు ప్రత్యేకంగా పార్టీ పెట్టుకోమనండి. ఆయనకు బహుశా అదే ఆలోచన ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ 5 ఏళ్లలో బాగా సంపాదించుకొని ఫ్యూచర్లో పార్టీ పెట్టుకొని పరిపాలించాలని అనుకుంటున్నారేమో, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమోనని ఎవరు చేసిలు రాజగోపాల్ రెడ్డి కుండ బద్దలు కొట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీలో రెండోసారి ముఖ్యమంత్రి కావాలంటే రాహుల్ గాంధీ, ఖర్గే లాంటి వారికి కూడా అధికారం లేదు. మెజార్టీ వచ్చినప్పుడు హైకమాండ్ అబ్జర్వర్లను పంపించి ఇక్కడ నేతల అభిప్రాయాలను తెలుసుకుంటుంది. ఆ తర్వాతే ప్రకటిస్తుంది. ప్రాంతీయ పార్టీలలో ఏమో కానీ జాతీయ పార్టీలలో ఫలానా ఆయన రెండోసారి సీఎం అవుతారనేది ఎవరు చెప్పరు. అలా చెప్పడానికి కూడా వీలేదు. మరి అలాంటప్పుడు ఏ విధంగా రేవంత్ రెడ్డి చెప్పిండు అంటే, రేవంత్ రెడ్డికి సంబంధించి 5 ఏళ్లలో బ్రహ్మాండంగా సంపాదించుకొని తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకుని ఆ పార్టీని ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ముందుకు నడిపే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణలో ఒక పార్టీని ఇప్పుడు నమ్మే పరిస్థితులలో లేరు. ఎందుకు అంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో సఫలీకృతమై ప్రజల మన్ననను పొంది, గతంలో ఎన్టీఆర్ కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, కేసీఆర్ గారు చేసినట్టుగా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించి అప్పుడు వెళ్తే బాగుండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. కాబట్టి ప్రజలను సొంత పార్టీ పెట్టినా కూడా పెద్దగా రేవంత్ రెడ్డికి అంత రెస్పాన్స్ వస్తుంది అని నేను అనుకోను. అంతగా రాకపోవచ్చు, రాదు కూడా.
ఇక చంద్రబాబు శిష్యుడిగా పేరుపడ్డ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ రోజు ఉన్న పరిస్థితులలో 2014 తర్వాత టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. సీఎం కావాలనే ఆయన కోరిక నెరవేర్చుకునేందుకు టీడీపీలోనే ఉంటే సీఎం కాలేననే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో ఉండే కొందరు పెద్దలను పట్టుకొని హైకమాండ్ దగ్గరికి వెళ్లారు. పార్టీలోకి వస్తే ఎవరు వద్దంటారు, ఎప్పటిలాగే పార్టీలో చేర్చుకుంటారు అనే ప్రయత్నం జరిగింది. అంటే ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ కార్యకలాపాలు కానీ, కార్యక్రమాలు కానీ, ధర్నాలు కానీ, ఇక్కడ వ్యవహారాలన్నీ కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం అంటే ఆంధ్ర పార్టీ, ఆంధ్ర పెత్తందారి వ్యవస్థది. కాబట్టి ఆ పార్టీలో ఉంటే తెలంగాణ ప్రాంత ప్రజలు ఎట్లాగో కూడా దాన్ని స్వాగతించలేరు, జీర్ణించుకునే పరిస్థితి కూడా ఉండదు. సో ఇలాంటి పరిస్థితులలో ఏదైనా ఒక వ్యూహాన్ని వన్నాలని కాంగ్రెస్ పార్టీలో అప్పుడున్న కీలక నేతలను పోగు చేసుకుని ఢిల్లీకి వెళ్ళి ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలలో కండగా కప్పుకొని వచ్చాడు రేవంత్ రెడ్డి. ఇది బాహటంగా తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని ఆరోపణలు వినపడతాయి. దీనిపైన మీరేమంటారంటే 100కు 100% అది నిజం. ఎవరు చెప్పారు ఇది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి చెప్పిన మాట. ఏమని చెప్పిండు? బయటకు రేవంత్ రెడ్డి ఎంత మాట్లాడినా కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే ఇక్కడ పాలన కొనసాగుతుంది. ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర పెట్టుబడిదారులను కంట్రోల్లోనే ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది. ప్రభుత్వం ఉంది కూడా, పాలసీలను వారే తయారు చేస్తున్నారు. వారు చెప్పినట్టే ఇక్కడ చాలామంది అధికారులు వింటున్నారు. తెలంగాణలోని నిజమైన ఉద్యమకాలు, నిజమైన కాంగ్రెస్ వాదులు, నిజమైన కాంగ్రెస్ పార్టీ వీరందరూ కూడా కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు డైరెక్షన్లోనే ఆంధ్ర పాలకుల చేతిలోకి ఇండైరెక్ట్గా పరిపాలన వెళ్ళిపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇదే విషయాన్ని రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు, కొంతమంది కమ్యూనిస్టు వాదులు, దాంతోపాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత, దాంతోపాటు ఈ తెలంగాణ వాదాన్ని, తెలంగాణ గడ్డను నమ్ముకున్న కొంతమంది మేధావులు చాలా సందర్భాలలో కూడా ఈ విషయాన్ని తేట తెల్లంగా చెప్పారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న పాలసీలన్నీ అక్కడి నుండి వస్తున్నాయి. ఇక్కడ అధికారులు కూడా వాళ్ళ మాటనే వింటున్నారు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది, ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా అదే నడుస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మిగతా నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు? చాలామంది కాంగ్రెస్ నేతలు అంతర్మదనలో ఉన్నారు. కొందరు నేతలు తమ స్వార్థం కోసం అడ్జస్ట్ అవుతున్నారు, నైతిక విలువలను మర్చిపోయారు. మరికొందరు ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నారు, సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ 2027 ఫిబ్రవరిలో పడిపోవడానికి బలమైన కారణం ఇదే. నేను చాలా బలంగా చెప్తున్నా. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి, చాలామంది నేతలు కొంతమంది ఆలోచించుకుంటున్నారు, అంతర్మదంలో పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం ఏంది, సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగో లేదు, భారతీయ జనతా పార్టీలో జైన్ అయితే కేంద్ర మంత్రి పదవిలో వచ్చేది లేదు, రాష్ట్రంలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీలో ఉన్న ఈడున్న గంతే, మనం ఎలాగో ముఖ్యమంత్రి కాలేం, మంత్రులుగా అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇక పోతే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీజేపీ, ఆల్టర్నేట్గా కొత్త పార్టీలు కూడా లేవు. సో మనం కొత్త పార్టీ పెట్టే అంత ఆలోచన లేదు. చాలామంది మంత్రుల ఆలోచన ఇదే ఉన్నది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం మంత్రిగా కొనసాగుతాం, ఇలా ఉందామని కొంతమంది అభిప్రాయం. ఇంకొందరు ఏంటంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, అంటే అష్టదిగ్బంధంలో ఉన్నారు. ఇంకొక రకంగా చెప్పాలంటే మెడ కింద కత్తి పెట్టినట్టున్నది, ఏంది తడిగుడ్డ వేసినట్టు. ఇట్లన్నా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మౌనవ్రతం పాటిస్తున్నారు. ఏమి జరిగినా వినబడట్లేదు, ఏం జరిగినా మేము చూడట్లేదు, ఏం జరిగినా మేము మాట్లాడం. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సమయం సందర్భం కోసం వేచి చూస్తే క్రికెట్ స్టేడియంలో 6 కొడితే ఎట్లుంటుందో, బౌండరీ అవతల ఎట్లా పడుతుందో బాలు, అలాగే ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. అంటే రోజు రోజుకు రేవంత్ రెడ్డి బలపడుతూ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తున్నారని మరో ప్రశ్న వచ్చింది. అప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇదో మైండ్ గేమ్, రోజు రోజుకు ఆయన బలపడుతున్నారు, పార్టీని బలహీనం చేస్తున్నారు. నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు, ఆయన వ్యక్తిగతంగా బలపడవచ్చు, కానీ పార్టీని బలహీనం చేస్తూ మా నాయకుడు రాహుల్ గాంధీని బలహీనం చేస్తూ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడం సరైనది కాదు. మీరు అందరూ కూడా వినే ఉంటారు, 3 రంగుల జెండా వట్టి సింహమోలే కదిలి నాడు రో మారేవంతన్నా, ఈ పాట విన్నారు కదా. ఆ పాట ఎంత మైలేజ్ వచ్చిందో, అప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ ప్రభుత్వంలోని కొంతమంది నేతలు చేసిన ఆకృత్యాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా చేసిన అద్భుతమైన పోరాటం వల్ల అనేక మంది ఇబ్బందుల పాలై కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తెచ్చారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రోజులని ఒకరి మీద ఆధారపడతాడు? కాబట్టి ఆయన ఫైనాన్షియల్గా వెల్ సెటిల్. దాంతోపాటుగా రేపు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది రావద్దంటే ఫస్ట్ పార్టీ కాదు,
రేవంత్ రెడ్డికి మొదటి నుండి ఒక ఆలోచనలో ఉంటుంది. 100 మందిలో ఉన్న ఒక్కడిగా ఉన్న ఒక్కడు హైలైట్ కావాలడ. రేవంత్ రెడ్డి అనే వ్యక్తే హైలైట్ కావాలి, మరెవ్వరూ కూడా హైలైట్ కావడానికి వీలేదు. అది నీ అంత ఆలోచన. సేమ్ గట్లనే ఉంటారు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నా కూడా నేనే హైలైట్ కావాలి. చాలా సందర్భాలలో స్టేజ్ల మీద చూడండి, వాళ్ళ కొన్ని కార్యక్రమాలలో గన్మెన్ కొట్టడం, ఇంకో కార్యక్రమం అందరినీ తోసేయడం, ఇంకొక సభలలో ఏది దిగుతుంటే కాళ్ళని పట్టుకుంటే తొక్కడం, ఇలా రకరకాలుగా జరిగిపోయిన సందర్భాలు కోకొల్లలుగా కనబడతాయి మీకు. ఏది యూట్యూబ్లలోకి వెళ్ళినా, డిజిటల్ ప్లాట్ఫామ్కి వెళ్ళినా, ఎక్కడన్నా వీడియోలు చూసినా కూడా అవన్నీ కూడా బహిర్గతమైన విషయాలే. సో వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తాడు. నేను వచ్చిన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన, నేను నిలబడ్డా, కానీ పార్టీ నాకు నిలబడేలా లేదు. పార్టీ నాకు వెన్నుపోటు పొడిచింది. ఈ పార్టీ నన్ను నమ్ముకుంటే మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీకి నేను ఇంత చేసినా అయినా కూడా నన్ను ఒంటరిని చేసింది అని ఒక సింపతి క్రియేట్ చేసి రేపు పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు అనేది కొంతమంది వాదన. ఇక ఎన్నికలకు ముందు చాలా వాగ్దానాలు, హామీలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలను అమలు చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు వీటిపై? అప్పుడు చేసిన చాలా వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రజలు అనుకుంటున్నారు. ఉచిత బస్సు కానీ, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు లాంటివి మాత్రమే అమలు చేశారు. మిగతా అంశాలకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో పెన్షన్లు కానీ, లేదా పెన్షన్లు పెంచడం కానీ, మహిళలకు 2500 కానీ, నిరుద్యోగ భృతి కానీ ఇలాంటివి ఏవి చేయడం లేదని ప్రజలలో ఉంది. అది వాస్తవమైన విషయం. చూసినా రాజగోపాల్ రెడ్డి నిజంగా దిల్దార్ మనిషి అండి. క్వశ్చన్కు చాలా క్లారిటీగా చెప్పాను. కొన్ని అమలు చేస్తున్నాం, ఇంకా చాలా అమలు చేయాల్సినవి ఉన్నాయి, అవి అమలు చేయలేకపోయినా ప్రజలు కూడా గదే అనుకుంటున్నారు. మీకు మంత్రి పదవి విషయంలో ఆలస్యం ఎందుకు? మీ సోదరుడి సాకుగా చూపిస్తున్నారు ఎందుకు? అప్పటి పరిస్థితులకు అనుకూలంగా మలుచుకోవడంలో భాగంగా ఇక్కడి కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి తీసుకొచ్చాను. అప్పుడు మా సోదరుడు పార్టీలో ఉన్నారు కదా, అప్పుడు గుర్తు రాలేదా? ఒక ఇంటి నుండి 2 అవుతారనేమోనని ఇప్పుడు కావాలనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం చేస్తున్నారు. అయినా నేను మంత్రి పదవి అడగడం లేదు, ఎప్పుడు చేస్తారని కూడా అడగడం లేదు. కానీ ఈ మాటలేంది? కాంగ్రెస్ పార్టీని మొత్తం నాశనం చేసేలా వ్యాఖ్యలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనపడుతుంది. అదే మా బాధ. అంతేగాని మంత్రి పదవి కోసం కాదు. మంత్రి పదవి కాకపోతే రాబోయే కాలంలో సీఎం కావచ్చు. అది ఇక్కడి ప్రజల అభిమానం. పార్టీ అధిష్టానం చేతులలో ఉంటుంది. అవినీతి రహిత పాలన అందిస్తామని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తామంటే నమ్ముతారు. అందులోనూ తెలంగాణ ఉద్యమంలో ఉన్న మనుషులం కాబట్టి మాలాంటి వారికి అవకాశం వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేని, తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి, అదృష్టం కొద్దీ సీఎం అయిన రేవంత్ లాంటి వ్యక్తి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నీతులు చెప్పడం సరైంది కాదు అంటూ రాజగోపాల్ రెడ్డి క్లియర్ కట్గా తెలంగాణ సమాజానికి చెప్పేసిండు. మీకు ఇక్కడ విషయం ఏంటంటే, తెలంగాణ సమాజం చాలా స్పష్టంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ నుండి వచ్చాడు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డికి అస్సలు సంబంధం లేదు. అది 100% ఏదో అదృష్టం కొద్దీ అంటే అప్పుడున్న పరిస్థితులలో నాయకత్వం కానీ, అప్పుడున్న పరిస్థితులలో ఎవరు కూడా ఆల్టర్నేట్గా కనిపించకపోవడంతో అప్పుడు కనబడ్డ వ్యక్తే రేవంత్ రెడ్డి. ఆ వ్యక్తి ఆధారంగా చేసుకుని బేస్గా చేసినాయి. ఇక దాంతోపాటు మంత్రి పదవి కాకపోతే ఎలా మంత్రి పదవి రాకపోవడంతో ఇలా అంటున్నారనే వాదనలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించింది రేవంత్ రెడ్డితో నేను మంచిగానే ఉండి మస్క కొట్టి నేను మంత్రి పదవి తీసుకోవచ్చు. అలా తీసుకోవాలనుకోవడం లేదు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇస్తే తీసుకుంటా. ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, అంతేగాని కాంగ్రెస్ పార్టీకి, ప్రజాస్వామ్యవాదులకు, పార్టీ పెద్దలకు, నాయకులకు నష్టం చేసేలా అహంకారపూరితంగా తెలంగాణకు, ప్రజలకు నష్టం కలిగించేలా మాట్లాడడం సరైంది కాదు. దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా. హామీ ఇచ్చిన మేరకు 5-6 పార్టీలో వచ్చాం. వారికి మంత్రి పదవులు ఇచ్చారు. వారికి ఇచ్చిన హామీ పొంగులేటి, దాంతోపాటు తుమ్మల, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి. అంటే వీళ్ళందరూ కూడా అప్పుడు ఎక్కడున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే కదా. వీళ్ళందరూ కూడా పొంగులేటి బీఆర్ఎస్లో ఉన్నాడు, కొండా కానీ లేకపోతే తుమ్మల కానీ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. వీళ్ళందరితో కలిసి వచ్చండి. ఇప్పుడు పొంగులేటికి మంత్రి పదవి వచ్చింది, తుమ్మల వ్యవసాయ శాఖ, కొండకు దేవాదాయ, వివేక్ వెంకటస్వామికి కూడా పదవి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు జూపల్లి కృష్ణారావు కూడా తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చారు. అప్పుడు హామీ ఇచ్చి ఇప్పుడు నన్ను అప్పుడే హామీ ఇచ్చి నన్ను తీసుకొచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ నిలుపుకోవడం లేదు. అయినా పర్వాలేదు, బిచ్చగాన్ని కాదు. నేను రాష్ట్రం కోసం, ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని. నేను డబ్బు కోసం, పదవుల కోసం రాజకీయాలలోకి రాలేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పేదవారికి అండగా ఉండేందుకు రాజకీయాలలోకి వచ్చాను. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. డబ్బు కోసమే అయితే బిజినెస్లో ఉండేవాడిని. వ్యాపారం వదిలి వచ్చిందే తెలంగాణ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని పేదలకు అండగా నిలవాలని వచ్చాను. రైతులకు, యువతను కాపాడుకోవాలి. లక్షలాది కుటుంబాలు మద్యానికి బానిస అవుతున్నాయి. అందుకే మద్యాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పట్లో కేసీఆర్ పాలనలోనూ ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర పెట్టుబడి
పెట్టుబడిదారులు దోచుకున్నారు, ఇప్పుడు కూడా ఈయన వచ్చి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళదే కొనసాగుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ ఫైనల్గా అల్టిమేట్గా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నాడు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఈరోజు పూర్తిగా కంట్రోల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది. ఇక ఇంకొక అంశం ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్లకు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా మాట్లాడారు కదా, మరి ఇది కూడా వాస్తవమే. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓఆర్ఆర్ పెద్ద స్కామ్ అన్నాడు, అమ్ముకున్నారని అన్నాడు, ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తానని అన్నాడు, అసెంబ్లీలోనే మాట్లాడుతూ సిట్టు వేసి విచారణ చేసి జైల్లో పెడతామన్నారు. ఏది సిట్టు, ఎక్కడ జైలు, కాళేశ్వరం ఫైల్స్ ఎక్కడికి పోయింది, ఫోన్ ట్యాంపరింగ్ కేసు ఏమైంది, ఎన్నో స్కామ్లు బీఆర్ఎస్ హయాంలో జరిగాయి, అవన్నీ ఏమయ్యాయి, విచారణలు లేవు, ఏవీ లేవు, ఎంతమందిని అరెస్టు చేశారు, ఎందరిని అరెస్టు చేసి జైలుకు పంపారు, ఇదంతా ఒక డ్రామా అంటే అర్థమైపోయిందా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఏంటంటే ఫైనల్గా రేవంత్ రెడ్డి విషయంలో రాజగోపాల్ రెడ్డి చెప్పిన కీలకమైన అంశం ఇది. బయటకు రేవంత్ రెడ్డి ఎంత మాట్లాడినా చంద్రబాబు డైరెక్షన్లోనే ఇక్కడ పాలన కొనసాగుతుంది, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర పెట్టుబడిదారుల కంట్రోల్లోనే ఇక్కడ ప్రభుత్వం ఉంది, పాలసీలను వారే తయారు చేస్తున్నారు, వారు చెప్పినట్టుగానే ఇక్కడ చాలామంది అధికారులు వింటున్నారు. తెలంగాణలోని నిజమైన ఉద్యమకాల్లో నిజమైన కాంగ్రెస్ వాదులు, కాంగ్రెస్ పార్టీ వీరందరూ కూడా కనుమరుగైపోయి చంద్రబాబు డైరెక్షన్లోనే ఆంధ్ర పాలకుల చేతిలోకి ఇండైరెక్ట్గా పరిపాలన వెళ్ళిపోయింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇది రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన మాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నాడు అంటూ రాజగోపాల్ రెడ్డి కుండ బద్దలు కొట్టేటట్టు క్లియర్ కట్గా చెప్పిన ప్రధానమైన అంశం. సో మొత్తానికి తెలంగాణలో ఏం జరుగుతుంది,